అందరికీ నమస్కారం అండి. పితృకాండ. ఆనందరావు తనకి జానకి పుత్రికగా లభించాలని జనక మహారాజుల ఏ క్రతువులు యాగాలు చెయ్యలేదు. అతడికి ఆ అవసరమూ లేదు. అతడికి పండంటి పుత్రరత్నం సాయి ఎటూ ఉన్నాడు. అతన్ని పున్నామ నరకం నుంచి తప్పించడానికి ఆ వంశోద్ధారకుడు చాలు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టినందుకు అతడు పాపం చాలా కుమిలిపోతున్నాడు. ముందే భ్రూణహత్య చెయ్యలేని తన అసమర్థతని తిట్టుకుంటున్నాడు. చూస్తూ చూస్తూ ఉండగానే 6 ఏళ్లు గడిచిపోయాయి. ఒకనాటి సాయంత్రం ఆనందరావు ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి కనిపించిన దృశ్యం అతన్ని నిర్ఘాంతపోయేలా చేసింది. పక్కింటి రేడియోలో నుంచి తిల్లానా వినిపిస్తోంది. దానికి అనువుగా జానకి లేడిపిల్లలా చెంగు చెంగున గెంతుతూ నర్తిస్తోంది. అతడి దృష్టిలో అణిగి మడిగి ఉండాల్సిన ఆడది విచ్చలవిడిగా గెంతుతూ ఉంటే వెర్రి ఆవేశం వచ్చి చేతిలోని కాలుతున్న సిగరెట్టుని ఆమె వీపు మీద ఆనించాడు. ఆ పసిగుట్టు గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే ఆనందరావు రౌద్రంగా అరిచాడు. పాపిచ్చిదానా, మన ఇంటా వంట లేదు. ఆడది బరి తెగించి తైతక్కలాడడం. ఆడదానివై పుట్టాక ఎంత అణకువగా ఉండాలి. ఇప్పుడైతే సిగరెట్టుతో చురక వేశాను. నీ కళ్ళు ఎప్పుడు కాలి బొటన వేలినే చూసుకుంటూ ఉండాలి. తెలిసిందా? అంటూ మరొక్కసారి చెంప చెళ్ళుమనిపించాడు. ఏ 7 సముద్రాలలోనూ ఉప్పెన రాలేదు. సూర్య చంద్రాదులు గతులు తప్పలేదు. ఆఖరికి గాలి స్తంభించను కూడా లేదు. కానీ ముళ్ళ చెట్టున ఉద్భవించిన ఒక లేత మొగ్గ పరిణామ క్రమానికి అతీతంగా వికసించడం మాని వెరితావులు చిందించడానికి వణికిపోయి ఒక జీవిత కాలం పాటు మొగ్గగానే మిగిలిపోయింది. మర్నాటి సాయంత్రం పక్కింటి కమల పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమే జాని, దాగుడు మూతలు ఆడుకుందాం, వస్తావా? జానకి ఎగిరి గంతేసింది. ఎవరెవరు? నువ్వు, నేను, చిట్టి, బుజ్జి, సుబ్బులు, కిష్టిగాడు, ప్రసాదు. జానకి కంగారుగా అంది. వద్దొద్దు, నేను రాను. అదేమిటే, ముందు రావడానికి సిద్ధపడ్డావుగా? అవును, కానీ మగపిల్లలతో ఆడితే మా నాన్నగారు చంపేస్తారు. ఏం చంపరులే, రా అంటూ వీపు మీద చరిచేసరికి సిగరెట్టు కాలిన పుండు రేగి జానకి కెవ్వున అరిచింది. ఒకసారి వేసవి సెలవులకి జానకి పెద్దమ్మ కొడుకు పండు వాళ్ళింటికొచ్చాడు. అతడు జానకి కన్నా 2 ఏళ్లు పెద్దవాడు. జానకి అంత ముభావంగా ఉండడం, తల ఉంచుకొని తిరగడం చూస్తూ ఉంటే పండుకి ఆశ్చర్యంగా ఉంది. తనతో మాట్లాడదు. ఇది వరకు పండు అన్నయ్య అంటూ చనువుగా తిరిగేది. ఇప్పుడు శత్రువుని చూసినట్లు చూస్తోంది. ఒకసారి జానకి ఒళ్ళో మల్లెలు పోసుకుని పూలమాల గుచ్చుతోంది. పండు వెనకాలే వెళ్లి జానకి కళ్ళు మూశాడు. ఆమె ఉలిక్కిపడి విడిపించుకుంది. పండు నవ్వుతూ, నేనే చెల్లాయ్, నీ పండన్నయ్యని అన్నాడు భుజం మీద చెయ్యి వేసి. జానకి కెవ్వున అరిచి విరుచుకుని పడిపోయింది. పండు నిర్ఘాంతపోయాడు. ఇంకా ఆ తర్వాత అతను అక్కడున్న వారం రోజుల్లోనూ ఒక్కసారి కూడా జానకితో మాట్లాడడానికి సాహసించలేదు. ఆనందరావు ఇంటికి ఎవరొచ్చినా జానకి అణకువ, వినయ విధేయతలు, సత్ప్రవర్తన చూసి చాలా మెచ్చుకునేవారు. మగవారు మెచ్చుకోవడం సరే సరి, ఆడవారు కూడా జానకిని చూసి బుగ్గలు పుణికి ముద్దాడుతూ ఇలా అనేవారు. ఈ కాలంలో పుట్టాల్సిన పిల్ల కాదమ్మా. ఎంత ఒద్దిక, వంచిన తల ఎత్తదు. ఇంటెడు చాకిరీ చురుగ్గా చేసుకుంటూ పోతుంది. చిన్న వయసైనా ఎవరిని కన్నెత్తి చూడదు. తన మాట తనకే వినబడనంత నెమ్మదిగా మాట్లాడుతుంది. జానకి బుద్ధిమంతతనం, మంచి నడవడిక గురించి ఆ ఊళ్ళో అందరూ చాలా అబ్బురంగా చెప్పుకునేవారు. వాళ్ళ పొగడ్తలు వింటూ ఉంటే ఆనందరావు ఛాతీ గర్భంగా పొంగిపోయేది. తాను ఎంతో కట్టడిలో ఉంచి పెంచుతూ ఉండడం బట్టేగా జానకి ఇలా ఉంది అని సంబరపడిపోయేవాడు. అలా ఆనందరావు కట్టడిలో ఎంతో కట్టుబాట్లతో పెరిగిన జానకి పెద్దదయ్యింది. పెద్దదయ్యింది అంటే 11 ఏళ్ల వయసొచ్చిందన్నమాట. అప్పుడు ఆనందరావు అనుకున్నాడు, ఆడపిల్లకి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అలా జరక్కపోతే పలుపుతాడు తెంచుకున్న పశువులాగా కట్టు తప్పి గట్టు దాటి వంశానికి మాయని మచ్చ తీసుకురాదు. ఇక ఆ 3 ముళ్ళు వేయించకపోతే తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు? అసలు 8 ఏళ్లకే దాని పెళ్లి జరగాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆనందరావు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పేరయ్యలని, పెద్ద మనుషులని వాకబు చేయగా చేయగా ఒక మంచి సంబంధం దొరికింది. కుర్రాడు కాలేజీలో చదువుతున్నాడు. చాలా బుద్ధిమంతుడు. ఎప్పుడు ఫస్ట్ మార్కులే. పైగా డిగ్రీ అవ్వగానే అదృష్టం బాగుండే తీరుతుంది. పై చదువులకి లండన్ వెళ్ళి వస్తాడట. ఆ పైన ఇండియా రాగానే అంతా కనకవర్షమే కదా. అంతా పిల్లదాని అదృష్టం.
ఈ సంబంధం ఏమైనా ఖాయం చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు ఆనందరావు. నిశ్చయించుకున్నదే తడవుగా ఒక మంచి రోజు చూసి పిల్లని చూడ్డానికి రమ్మని ఆహ్వానించి వచ్చాడు. ఆ కుర్రవాడి పేరు సీతారామారావు. పేర్లు కూడా చక్కగా జతపడ్డాయి అని అందరూ సంతోషపడ్డారు. పెళ్లి చూపుల తతంగం మొదలయ్యింది. జానకిని తీసుకొచ్చి చాప మీద కూర్చోబెట్టారు. ఎవరో అమ్మాయికి సంగీతం వచ్చా అని అడిగారు. ఆనందరావు నవ్వుతూ అన్నాడు, మా అమ్మాయి అని చెప్పడం కాదుగానండి, సంగీతం పుట్టుకతో అబ్బిన విద్య. కోకిలలాగే మా అమ్మాయి కూడా ఎవరి దగ్గర నేర్చుకోకపోయినా మనోహరంగా పాడగలదు. మరొకరు అన్నారు, అయితే మీ కోకిలని ఒక్క పాట పాడమనండి. జానకి నొసట చిరు చెమటలు కమ్ముకున్నాయి. ఆమె గుండెలు వడిగా కొట్టుకుంటున్నాయి. ఆమె తన కాలి బొటన వేలిని చూసుకుంటోంది. మగ పెళ్లి వారి తాలూకు పెద్ద ముత్తైదువు ఎవరో అంటోంది, అమ్మాయి అలా సిగ్గుపడితే ఎలాగమ్మా? అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకుని ఇష్టపడొద్దు. ఒక్కసారి తలెత్తి అబ్బాయిని చూడమ్మా. జానకి చెవుల్లో హోరు. పాపిష్టిదానా, ఎప్పుడైనా ప్యాంటు చొక్కాకేసి కన్నెత్తి చూశావో అట్ల కాడ కాల్చి వాతనెడతా. జానకి నిలువెల్లా వణికిపోయింది. ఆనందరావు గర్వంగా చెప్తున్నాడు, మా అమ్మాయి అని చెప్పుకోవడం కాదుగానండి, ఈ కాలంలో పుట్టవలసిన పిల్ల కాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ వంచిన తల ఎత్తదు. పెద్దలంటే విపరీతమైన భక్తి భయం అణకువ. అందరికీ పిల్ల చాలా నచ్చింది, ఒక్క సీతారామరావుకి తప్ప. ఒక్కసారైనా ఆ సోగకనులెత్తి వాలుచూపుల గాలాన్ని ఓరగా విసిరి తన గుండెను బంధించకూడదు. పిల్ల మాత్రం అబ్బా మనోహరంగా ఉంది అనుకున్నాడు. పితృకాండ సమాప్తం. పతికాండ. జానకికి చాలా గర్వంగా ఉంది. ఎన్నో మంచి సంబంధాలొస్తే వాటన్నింటినీ కాదని ఏరి కోరి తనని చేసుకున్నాడు. సీతారామరావుకి చదువు పూర్తయింది. ఆ కాస్త అడ్డు తొలగించుకుని పిల్లని కాపురానికి తీసుకెళ్తామన్నారు అత్తవారు. ఆ రోజు రాత్రి గదిలోకి రాగానే సీతారామారావు ప్రేమగా దగ్గరికి తీసుకుపోయాడు. ఆమె నిలువెల్లా వణికిపోయింది. సిగ్గు వల్ల అది సహజమే కదా అని సర్ది చెప్పుకున్నాడు. ఆమె చాప పరుచుకుని దాని మీద పద్మాసనం వేసు కూర్చుని స్తోత్రాలన్నీ చదువుకోసాగింది. అతడు 1 గంట ఓపికగా నిరీక్షించాడు. అప్పటికి ఆమె ధ్యానం పూర్తయింది. తలలోని మల్లెల మాలని జాగ్రత్తగా తీసి గ్లాసుడు నీళ్లల్లో వేసింది. మళ్ళీ ఇదేమిటి అడిగాడు సీతారామారావు. అలా ఉంచితే తెల్లవారినా వాడిపోవు అంది జానకి. సీతారాముడికి ఒళ్ళు మండింది. అసలు ఆ మల్లెలు తల్లో పెట్టుకునేది వాడిపోవడానికే కదా అన్నాడు. వాడిపోకపోతే రేపు కూడా తల్లో పెట్టుకోవచ్చు కదా అంది జానకి. సరే దా పడుకుందాం అన్నాడు. ఆమె బెదిరిపోతూ ఈ చాప మీద బాగానే ఉంది, ఇక్కడే పడుకుంటాను అంది. సీతారాముడు తొందరపాటు మనిషి కాదు. స్వచ్ఛమైన గంగాజలం లాంటి పిల్ల తనకి భార్యగా దొరికింది. కావలసిన పాత్రలో పోస్తే తనకిష్టమైన పద్ధతిలో మూత దించుకోవచ్చు, దిద్దుకోవచ్చు అని సంబరపడ్డాడు. ఆ రోజు నుంచి జానకికి మనోవిజ్ఞానంలో పాఠాలు మొదలయ్యాయి. స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, భర్త మాటకి జవదాటకుండా భార్య ఎలా నడుచుకోవాలి, ఉత్తమ ఇల్లాలికి ఉండవలసిన లక్షణాలేమిటి, ఆధునిక సమాజంలో స్త్రీ పాత్ర ఏమిటి వగైరా అన్ని విషయాల గురించి సీతారామారావు ఓపిగ్గా జానకికి బోధించుకుంటూ వచ్చాడు. ఒకరోజు ఆదివారం సీతారామారావు మిత్రులు వచ్చారు. అందరూ పేకాటలో పడ్డారు. మధ్యలో సీతారామారావు వంటింట్లోకి వచ్చి అందరికీ పకోడీలు కాఫీలు ఏర్పాటు చేయమని పతివ్రత శిరోమణికి ఆజ్ఞ జారీ చేసి వెళ్ళాడు. జానకి ఆదరాబాదరాగా పకోడీలు చేసి చక్కగా ప్లేట్లలో సర్దింది. కానీ సీతారాం లోపలికి రాలేదు. ఆమెకు ఏం చెయ్యాలో తెలియక అలాగే ఉండిపోయింది. గంట తర్వాత రౌద్రాకారంతో సీతారాం లోపలికొచ్చాడు. ప్లేట్లలో పకోడీలు చల్లారిపోయి ఉన్నాయి. సీతారాంని చూడగానే జానకి ఏడ్చేసింది. అతడికి జాలి వేసింది. చూడు జానకి, ఇంతవరకు నువ్వు గడిపిన జీవితం అది జీవితం కాదు. మీ నాన్న పెంపకం అలా ఏడ్చింది కనుక నువ్వు బయటి ప్రపంచం అంటే తెలియకుండా ఇంతవరకు బ్రతికేశావు. రా, సంతోషంగా నా చేతి ఆసరా తీసుకో. ఇంట్లో నీకు నీ కనుసైగలకి నర్తించే దాసదాసి జనాలున్నారు. బయట నీ అందానికి అబ్బురపడుతూ నీకు దాసోహం అనే నారీమణులు ఉన్నారు. నాగరికత నేర్చుకో పూర్తిగా. ఇంతవరకు నువ్వు వంచిన తల ఎత్తలేదు, ఇక నుంచి ఎత్తిన తల దించకు అన్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి జానకి సీతారాం గారిని తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
జానకి సీతారాం గారు హుందాగా కుర్చీలో నుంచి లేచారు. వందల కొద్దీ కెమెరాలు తళుక్కుమన్నాయి. వీడియోగ్రాఫర్లు హడావిడిగా ఆవిడ ప్రతి కదలికని దృశ్యీకరిస్తున్నారు. ప్రేక్షకులు లయబద్ధంగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉంటే ఆవిడ వేదిక మీదకి నడిచి వెళ్లారు. శతాబ్దాల నుంచి స్త్రీ జనోద్ధరణ అంటూ తుమ్మెదలు జంకారం చేస్తూనే ఉన్నాయి. కానీ జరుగుతున్నది మాత్రం జననోద్ధరణే. అబల, కుసుమ కోమలి, సోయగాల కుప్ప, సొగసుల మాలిక లాంటి పదాల్ని వాడి మగవాడి అనుభవం కోసమే ఆడదాని బ్రతుకు అన్న నానుడిని ఏర్పరిచారు. ఎక్కడ చూసినా వయస్సుతో నిమిత్తం లేకుండా ఆడది అన్న పదార్థం చెదపురుగుల పాలవుతూనే ఉంది. ఈ పరిస్థితులు మారాలంటే హాల్ అంతా ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి వింటున్నారు. ఈ ప్రపంచంలో నుంచి స్త్రీత్వాన్ని పూర్తిగా తొలగించి వేయాలి. ఏ భాషలోనూ ఏ దేశంలోనూ అసలు సృష్టిలోనే స్త్రీలింగం అన్నది లేకుండా రూపుమాసిపోవాలి. అవునంటారా? మా సమస్యలకి పరిష్కారం ఇదేనని మీరు అంటారా? కాకపోతే ఏది పరిష్కారం? శ్రోతలు తెల్లమొహాలేశారు. జానకి సీతారాం గారి స్వరంలో తీవ్రత చోటు చేసుకుంటోంది. హాల్ అంతా ఆవిడ ప్రతి మాటకు ప్రతిస్పందించి చప్పట్లతో హోరెత్తిస్తోంది. అలసి సొలసి కారు వెనక సీట్లో వాలిపోయిన జానకమ్మ గారు పోర్టికోలో కారు ఆగగానే మత్తుగా కళ్ళు తెరిచి చిటికెలేస్తూ ఆవులించి తమ భవనంలోనికి అడుగులెట్టింది. ఆయా డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ కోడికి ఆనుకుని కునుకు తీస్తోంది. కింద కంచం విసిరేయబడి ఉంది. అన్నమంతా చిందరవందరగా నేల మీద చిమ్మబడి ఉంది. ఒక మూలగా ముడుచుకుని ఆవిడ పుత్రరత్నం 6 ఏళ్ల వయసున్న తేజ నిద్రపోతున్నాడు. అతడి బొగ్గల మీద కన్నీటి చారికల గుర్తులు. అతడి తల మీద ఆయా మొట్టికాయలు వేసిన దానికి మాత్రం రుజువులు లేవు. అతడి చిన్నారి హృదయంపై బాధ్యతలేసి తల్లిదండ్రులు వేసిన సమ్మెట పోట్లకు కూడా సాక్ష్యాధారాలు లేవు. కాని తేజ తండ్రికి దూరమవుతున్నాడు. తల్లిని అసహించుకుంటున్నాడు. తన పుట్టుకనే యావగించుకుంటున్నాడు. తేజకి 12 ఏళ్లు నిండాయి. ఓనాటి ఉదయాన పూజగదిలో కూర్చుని నిష్ఠగా ధ్యానం చేసుకుంటున్న తేజని చూసి జానకి సీతారాం ఇద్దరు నిర్ఘాంతపోయారు. సీతారాం తీవ్రంగా అడిగాడు, ఏమిట్రా ఇది? తేజ తాపీగా అన్నాడు, సంధ్యావందనం చేసుకుంటున్నాను. జానకమ్మ అడిగింది, అదేమిట్రా? సంధ్య వార్చాలంటే ఉపనయనం జరగాలి కదా? తేజ మరింత నిశ్చలంగా అన్నాడు, జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉలిక్కిపడి అడిగారు, ఎప్పుడు? అఖిల బ్రాహ్మణ సమాజాభివృద్ధి సంస్థ వారు సామూహిక ఉపనయనాలు జరిపిస్తూ ఉంటే అనాథ బాలుణ్ణి అని చెప్పి ఉపనయనం చేయించుకున్నాను. ఒక తరం మీద తర్వాతి తరం తిరుగుబాటు చేయడం సహజమే. తల్లిదండ్రులిద్దరూ నిస్సహాయంగా ఉండిపోయారు. కానీ జానకికి మాత్రం తేజని చూసేసరికి విపరీతమైన భయం కలుగుతోంది. వీడు కడుపులో పడ్డాకే తన తండ్రి పోయాడు. కొంపదీసి ఆయనే మళ్ళీ తనకి కొడుకుగా పుట్టలేదు కదా అనిపించేది. అయినా ఆ భయం క్షణం మాత్రమే. తేజ గురించి ఆలోచించేంత వ్యవధి, అతడి గురించి శ్రద్ధ తీసుకోవడానికి కావలసిన సావకాశం ఆవిడకిప్పుడు లేవు. అనుక్షణం అనేక సాంఘిక కలాపాల్లో పాల్గొంటూ సమాజంలో భర్త పలుకుబడి పెరగడానికి తోడ్పడడంతోనే సరిపోతోంది. తేజది అదొక ప్రపంచం. స్నేహితులని పోగు చేసుకుని హిందూ మత పునరుద్ధరణకి పూనుకున్నాడు. ఎక్కడ హిందూ మత సంబంధమైన మహాసభలు జరిగినా అక్కడ ప్రత్యక్షమై స్వచ్ఛంద సేవలు అందిస్తూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా తేజకి 24 సంవత్సరాలు వచ్చాయి. MBA డిగ్రీ కూడా చేతికొచ్చింది. సీతారామారావు గారు తన పలుకుబడిని ఉపయోగించి తేజకి ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా నెలకి 30,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఇప్పించారు. కానీ తేజ ఆ ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదు. ఆ ఊళ్ళోనే ఉన్న ఒక మఠంలో పీఠాధిపతి గారికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉద్యోగం సంపాదించుకుని అందులో స్థిరపడిపోయాడు. జానకమ్మ గారు మహిళా లోకానికి చేస్తున్న సేవలకి గుర్తింపుగా ఆవిడకి ప్రభుత్వ పురస్కారం లభిస్తున్నట్టుగా వర్తమానం అందింది. సీతారామారావు గారు ఎంతో సంతోషించారు. జానకమ్మ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది తను. పురస్కారం తనకి అందుతున్నట్లే. కానీ జానకమ్మ పురస్కారం అందుకుంటూ ఉండగా చూసే అదృష్టం సీతారామారావు గారికి లేదు. కారణం, అదే సమయంలో లయన్స్ క్లబ్ వారి ఆహ్వానం మీద ఆయన అమెరికా వెళుతున్నాడు. ఇద్దరు యాంత్రిక జీవితాలకి అలవాటు పడిపోయారు కనుక గుడ్ లక్ అంటే గుడ్ లక్ అనుకుని ఒకరు అమెరికాకి, మరొకరు ఢిల్లీకి ప్రయాణమయ్యారు. కానీ తిరిగి ఇంటికి మాత్రం జానకమ్మ ఒక్కతే వచ్చింది. సీతారామారావుకి బదులు ఆయన భౌతిక కాయం
విమానయాన సంస్థ వారు నష్టపరిహారంగా అందజేసిన 5 లక్షల రూపాయలకి చెక్కు జానకమ్మ కొడుకు తేజ వెళ్లి రిసీవ్ చేసుకున్నాడు. అలా జానకమ్మ జీవితం మరో మలుపు తిరిగింది. పతికాండ సమాప్తం. పుత్రకాండ. తేజ ఆవేశంతో చిందులు వేస్తున్నాడు. భారతదేశం అంటే చులకన, పాశ్చాత్య నాగరికత అంటే వ్యామోహం, ఆడదాన్ని గౌరవిస్తున్నట్లు పైకి పటాటోపం, కానీ లోపల ఆడదంటే బానిస, విలాస వస్తువు అన్న భావం. ఏమిటి నాన్నగారి గొప్పతనం? బ్రతికినంత కాలం కృత్రిమంగానే బ్రతికారు. స్వదేశాన్ని అసహించుకుంటూ విదేశీ వెర్రి పోకడలని అనుకరిస్తూ జీబ్రాని చూసి వాతనెట్టుకున్న గంచర గాడిదల. అందుకే పరాయి గడ్డ మీద పోయారు. జానకమ్మ నిరతురాలైపోయింది. తన పతిదేవుని మాటని తానెప్పుడూ జవదాటి ఎరగదు. ఆయన్ని మనసులోనైనా విమర్శించే దుస్సాహసం తనెప్పుడు చేయలేదు. కానీ వీడేమిటి? ఏ నోము నోస్తూ ఉద్యాపన చెయ్యలేదో, ఏ వ్రత దీక్ష పూని మధ్యలో భంగపడ్డం జరిగిందో ఈ సుపుత్రుడు ఇంటి పునాదులు కదిపేస్తున్నాడు. జానకమ్మ మదన పడుతూ స్తబ్దుగా ఉండిపోయింది. అమ్మా, నా రొద వినిపిస్తోందా? జానకమ్మ ఉలిక్కిపడి ఆ అంది. తేజ కఠోరంగా అన్నాడు. ఆ ఊ కాదు. ఇక నుంచి నేను చెప్పిన పద్ధతిలోనే నువ్వు నడుచుకోవాలి. ఆ క్లబ్బులు, విహారయాత్రలు మాని కాస్త ఇంటి పరువు దక్కించు. బయటికెళ్ళాలంటే సిగ్గుపడి చస్తున్నాను. పోన్లే, నా బ్రతుకు తెల్లారినా పర్వాలేదు, కానీ వంశ మర్యాద తెల్లారితే అందరం కట్టకట్టుకుని గంగలో దూకాలి. నాకు పిల్లలు పుట్టుకొస్తారు. నా కర్మ కాలితే ఆడపిల్లలే పుడతారు. వాళ్ళకి పెళ్లిళ్ళు కావాలా? అసలే రోజులు ఎలా ఉన్నాయి? జానకమ్మ కళ్ళ నుంచి తారగా కన్నీళ్లు కారుతూ ఉండగా అంది. నాయనా, నా జీవితంలో ఏనాడు తండ్రి మాట జవదాటి ఎరుగను. నా భర్తని దైవంగా ఆరాధించుకుంటూ ఇన్నాళ్ళు బ్రతికాను. తేజ విసుగ్గా అన్నాడు. వితంట వాదన వద్దమ్మా. నువ్వు ఆడదానివి, ఆడదానిలా ఉండు. బయట నలుగురు నిన్ను చూసి భక్తితో తలలు వంచుకునేలాగో, ఇంట్లో అందరూ నిన్ను తలచుకుని గర్వంగా తలలెత్తుకు తిరిగేలాగో నీ జీవితాన్ని మార్చుకో. ఇహలోకంలో అన్ని భోగాలు అనుభవించావు, ఇంకా పరం గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. జానకి మౌనంగా తల ఊపింది. రోజులు గడుస్తున్నాయి. నమస్కారం జానకమ్మ గారు. రామశర్మ గారిని మీరెరుగుదురు కదా? జానకమ్మ ఇంట్లోకి ప్రవేశిస్తున్న మహిళా మండలి సభ్యురాళ్లు అడిగారు. భగవద్గీత చదువుకుంటున్న జానకి తలెత్తి అడిగింది. హై స్కూల్ మాస్టారే కదూ? వాళ్ళు కూర్చుంటూ అన్నారు. అవునండి. వారి అమ్మాయిని కాలేజీకి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మన హోంమర్తి గారి సుపుత్రుడు మరికొందరు జులాయిలతో కలిసి అసభ్యంగా ఏడిపిస్తున్నాడట. ఎవరికి చెప్పుకున్నా ఫలితం లేకపోయేసరికి విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోబోయిందట. ఇప్పుడు ఆ అమ్మాయి చావు బ్రతుకుల్లో ఆసుపత్రిలో ఉంది. జానకమ్మ కళ్ళు ఆవేశంతో ఎర్రబడ్డాయి. భగవద్గీత మూసేస్తూ దిగ్గున లేచింది. ఆ పశువుల అంతు చూద్దాం పదండి. ఆవిడ గడప దాటబోతూ ఉండగా అప్పుడే తేజ వంకరగా నవ్వుతూ లోపలికొస్తున్నాడు. అతన్ని చూడగానే జానకమ్మ గాబరా పడింది. తేజ ఆవిడ కేసి, ఆవిడ వెనకాల వాళ్ళ కేసి చూస్తూ అడిగాడు. ఎక్కడికమ్మా బయలుదేరావు? ఆవిడేదో చెప్పబోతూ ఉండగానే పక్కనున్న వాళ్ళు అందుకుని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు. తేజ నొచ్చుకుంటున్నట్లుగా అన్నాడు. అయ్యో, మీరంతా నన్ను క్షమించాలి. మా అమ్మగారి ఆరోగ్యం ఈ మధ్య అస్సలు బాగుండటం లేదు. దానికి తోడు ఇవాళ వైకుంఠ ఏకాదశి అని చెప్పి పొద్దుట్నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. మొన్న ఇలాగే ఉపవాసం ఉండి బయటికెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతే ఆవిడకేదన్నా జరగరానిది జరిగినా ఇంకా తన బాధ్యతేమీ ఉండదని డాక్టర్ గారు నన్ను చివాట్లు వేశారు. మీరొచ్చిన పన గంభీరమైనదాయే. మీకేం చెప్పాలో నాకే అర్థం కావటం లేదు. వాళ్ళంతా చాలా బాధపడిపోతూ జానకమ్మ గారితో అన్నారు. ఎంత పని చేశారమ్మా! ఈ విషయాలు మాకు ముందే చెప్పొద్దు. ఇవాల్టికి మీరు ఇంట్లోనే ఉండండి. ముందు మేము వెళ్ళి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూసొస్తాం. దాన్ని బట్టి తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. జానకమ్మ నీరసంగా అంది. సరే, ముందు మీరెళ్ళి రండి. ఆ రోజే కాదు, ఆ తర్వాత జానకమ్మకి ఏ రోజు ఎప్పుడు ఏ సాంఘిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడానికి వీలు చిక్కలేదు. ఎప్పుడు పూజలు, పునస్కారాలు, గుడుల చుట్టూ ప్రదక్షిణలు, వీటితోనే ఆమె కాలం తీరిపోయి ఒకనాటి శుభ గడియల్లో గుండె ఆగి మరణించింది. తేజను ఆడ మగ అసంఖ్యాకంగా ఎంతో మంది పరామర్శించడానికి వస్తున్నారు. మహా దొడ్డ ఇల్లాలమ్మ. మొగుడున్నంత వరకు ఆయనకి మంత్రిగా, తల్లిగా, దాసిగా అన్ని రకాల సేవలు చేసింది. ఆయన హరి అనగానే తను కూడా ఆయనతో మానసికంగా సహగమనం చేసింది. నలుగురి మధ్య తిరుగుతున్న సన్యాసినిలా వైరాగ్యంతో జీవించింది. ఇటువంటి మహానుభావురాలు గతంలో పుట్టలేదు.
మరింక ఈ భూమిపై పుట్టబోదు. జానకమ్మ భౌతికాయం చాప మీద పడి ఉంది. ఆ శరీరాన్ని వదిలి పైకి లేచిన ఆమె ఆత్మ మాత్రం ఆ పరిసరాల్లోనే పరిభ్రమిస్తోంది. తన కొడుకు కోడళ్ల హృదయ విదారక రోదనలు, వచ్చిన వాళ్ల పరామర్శలు వింటూ వెర్రి ఆవేశాన్ని తెచ్చుకోసాగింది. పాంచభౌతికమైన శరీరంలో ఉన్నప్పుడు ఆమెకు ఏనాడు ఆవేశం కలగలేదు. జీవోత్సవంలా బ్రతికింది. కాని కట్టె వదిలిన ఆమె ఆత్మ ఇప్పుడు ఆవేశంతో ఊగిపోసాగింది. నేను దొడ్డ ఇల్లాల్నా, పరోపకార పరాయణురాలినా, పరమ పవిత్రురాలినా, ఆ మగ మహారాజు, అదే నా తండ్రి, నేను పుట్టినప్పుడు తన ఇంట్లోకి మహాలక్ష్మి దయచేసిందంటూ ఆనందంతో గంతులెయ్యలేదు సరికదా, ఈ గుండెల మీద కుంపటి ఎక్కడ దావరించిందా అని మగదేవుళ్ళని తలుచుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చాడట. అక్కడికి బాగానే ఉంది. కాని నాకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోనిచ్చాడా ఆ పితృదేవుడు? పాట పాడితే బజారు మనిషిని అవుతానట, నాట్యమాడితే వెలియాలినవుతానట. సృష్టిలోని ఏ జీవి అయినా సరే అది మగదైతే మాత్రం దానికేసి కన్నెత్తి చూడకూడదట. అట్లా చూస్తే వంశ ప్రతిష్ట బొగ్గైపోతుందట. అప్పుడే నేను చచ్చిపోయాను. అయినా ఇంకా ఎక్కడన్నా కొన ఊపిరి మిగిలి ఉందేమోనన్న శంకతో మరొక మగ మహారాజు నాకు మొగుడుగా దావరించి నన్ను నానా చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందాడు. నా జీవితాన్ని ఇంకో దారిలోకి మళ్లించి తన అభిరుచులకి అనుగుణంగా ఆడే బొమ్మగా నా చేత కుప్పిగంతులు వేయించాడు. అప్పుడు మరొక్కసారి నేను చచ్చాను. అయినా నాలో జీవం ఉందేమోనని మగాళ్ళకి అనుమానమే. అందుకే నాకు కొడుకు రూపంలో మరొక రాక్షసుడు అవతరించి ఇదిగో ఇంతవరకు ఈడ్చుకొచ్చాడు. నా మొగుడు పూసిన రంగుని తుడిచేసి, నా వేషాన్ని మార్చేసి, నన్ను భ్రష్టు పట్టించి మళ్ళీ తనకిష్టమైన మరొక పాత్రలో నా చేత నటింపజేశాడు. అప్పుడు మూడవసారి మళ్ళీ నేను చచ్చాను. ఇంకా నాలో జీవం ఏం మిగిలి ఉందని, ఇప్పుడు చచ్చిపోయానని మీరంతా అనుకుంటున్నారు. అర్థమవుతోందా ఆడాళ్ళు? క్షమయా ధరిత్రి అని, స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అని కీర్తి శిఖరాన్ని అధిరోహించే ప్రతి పురుషుడికి ఒక స్త్రీ ప్రేరణగా ఉంటుందని ఈ మగవాళ్లు కూసే కారు కూతల్ని నమ్మి భంగపడి మీ బతుకుల్ని యుగ యుగాలుగా తగలబెట్టుకుంటున్నారే. ఎప్పటికైనా ఏ ఒక్క ఆడనలుసుకైనా జ్ఞానోదయం కలిగి ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తోందా? జానకమ్మ ఆత్మ మౌనంగా క్షోభిస్తూ ఉండగానే ఆమె శరీరానికి దహన సంస్కారాలు జరిగిపోయాయి. అప్పటికి తేజ భార్య గర్భవతి. మగవాళ్లు తమ జీవితాలకి సార్థకం చేసుకోవడానికి చేసే యజ్ఞాలలో సమిధలుగా యథాప్రకారం ఆడవాళ్లు ఆహుతి అవుతూ ఉండగా మరికొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. పుత్రకాండ సమాప్తం. భరత భారతి వాక్యం. తేజ అప్పుడే ఆఫీస్ నుంచి ఇంట్లోకి అడుగు పెడుతున్నాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతన్ని నిర్ఘాంతపోయేలా చేసింది. టేప్ రికార్డర్లో నుంచి ఏదో జావళి వినిపిస్తోంది. తదనుగుణంగా చెంగు చెంగుమని నర్తిస్తున్న తన కూతురు జానకిని చూసి ఆవేశంతో ఊగిపోతూ ఎదరకు వెళ్ళాడు తేజ. పాపిష్టిదాన, మన ఇంటా వంటా లేదు. ఆడది బరి తెగించి తైతక్కలాడటం. ఆడదానివై పుట్టాక ఎంత అణకువగా ఉండాలి. ఎప్పుడైనా ప్యాంటు చొక్కాకేసి కన్నెత్తి చూశావో అట్ల కాడ తెచ్చి వాతలెడతా. నీ కళ్ళు ఎప్పుడు కాలి బొటన వేలినే చూసుకుంటూ ఉండాలి, తెలిసిందా అంటూ ఆమెను చితకబాదడానికి చేతులెత్తాడు తేజ. అప్పుడు 7 సముద్రాలలోనూ ఉప్పెన వచ్చింది. సూర్య చంద్రాదులు గతులు తప్పారు. ఆఖరికి గాలి కూడా స్తంభించింది. జానకి ఆడపులిలా గాండ్రించింది. ఓ మగ మహారాజా, అక్కడే ఆగు. కన్న తండ్రిగా నీ స్థానాన్ని నువ్వు నిలుపుకోవాలన్నా, నా నుంచి భక్తి గౌరవాల్ని నువ్వు పొందాలన్నా నీ హద్దుల్లో నువ్వుండు. ఈ కాలచక్రం గతిని మార్చడానికే నేను పుట్టాను. ఇక నుంచి తూర్పున సూర్యుడు ఉదయించడు. సూర్యావతి ప్రభవిస్తుంది. పాల కడలిలో శేషతల్పం మీద శ్రీమన్నారాయణుడి పాదాలు లక్ష్మీదేవి ఒత్తుతున్నట్లుగా చిత్రించిన పటాలు పూజా మందిరాల్లో ఉండవు. అలాంటి పతివ్రతల సినిమాలు ప్రదర్శింపబడవు. ఆడది మగవాడు పరస్పరం ప్రేమని, గౌరవాన్ని, ఆనందాన్ని, అభిమానాన్ని ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలోనే సాంఘిక శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, నీలి శాస్త్రాలు పునర్లిఖించబడతాయి. అందుకోసం నేను సాగించబోయే పోరాటంలో నా తోటి ఆడవాళ్లే నాకు సాయపడకపోవచ్చు. మగవారు నాకు పగవారై నన్ను నిందల పాలు చేయవచ్చు. చిత్ర విచిత్ర రీతులలో నన్ను హింసించవచ్చు. అయినా సరే నేను ఒంటరిగానే పోరాటం సాగిస్తాను. విజయాన్ని సాధిస్తాను. ఆమె ఒక స్త్రీ ఆవేశంతో నినదిస్తోంది.
అతడు ఒక పురుషుడు. భయాతిరేకంతో చేష్టలు దక్కి ప్రాణపడి నిలుచుండిపోయాడు. కథ సమాప్తమండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.